శ్రీ సాయి సచరిత్ర 23వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. సద్గురువు గురించి విని తెలుసుకోవాలి అంటే దానికి ఎంతో పుణ్యం ఉండాలి. కాబట్టి ఎంతో పుణ్యం ఉంటేనే సద్గురువు గురించి మనం వినగలుగుతూ ఉన్నాం. ఇది భగవంతుడి అనుగ్రహం. సద్గురువు బోధ ఎలా ఉందో దర్శించుకుందాం. ఈ అధ్యాయంలో ఈ భాగంలో చిలుక మరియు జీవుడు ఈ ఇద్దరి మధ్య ఉన్న సారూప్యాన్ని అద్భుతంగా తెలియచేస్తున్నాడు హేమాడ్ పంత్ గారు. చిలుక జీవుడు ఇద్దరు బందీలే. ఒకరు శరీరానికి బందీ, ఇంకొకరు పంజరంలో బందీ. చిలుక పరిస్థితి ఏంటో చూద్దాం. చిలుక తన పంజరంలో ఉంటుంది. దానిని దాటి అది వెలుపలికి రాలేదు. దానికి ఒక కడ్డీ పెడతారు. ఆ కడ్డీపై కూర్చుంటుంది, గెంతుతుంది, చుట్టూ పల్టీలు కొడుతుంది. సమయానికి ఆహారాన్ని ఇస్తారు, దానిమ్మ గింజలు ఇస్తారు, లేదా వేరే గింజలు ఇస్తారు. దాంతో దాని పొట్ట నిండుతూ ఉంది. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తాను చాలా సుఖంగా ఉంది. ఇదే ఆనందం, ఇదే జీవితం అనుకుంటూ ఉంది. ఇది ఆనందం కాదని, తాను బందీ అయిందని ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా వచ్చి పంజరాన్ని తెరిచి చిలుకకు స్వేచ్ఛనిస్తే, ఇప్పుడు ఆ చిలుక పైకి ఎగిరితే తన ముందు ప్రపంచం కనబడుతుంది. తను ఎగిరేందుకు విశాలమైన ఆకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ పంజరం లోపల ఎగురుతూ ఉంది. ఇదే అనుకుంది. కానీ సువిశాలమైన ఆకాశం ఉంది, తను ఎగరగలిగేంత. తను కూర్చునేందుకు ఆ చిన్న కడ్డీ ఉంది, చాలు అనుకుంది. ఇప్పుడు తను కూర్చోవటానికి అనేకమైన చెట్ల కొమ్మలు ఉన్నాయి. కావలసినన్ని చెట్లు, కావలసిన కొమ్మలు. తనకి ఆ వచ్చే 4 గింజలే ఆహారం అనుకుంటూ ఉంది. ఇప్పుడు తను ఇష్టమైన ఫలాలు ఉన్నాయి, తను కోరుకునే ఫలాలు ఉన్నాయి. అనేక రకమైన చెట్లు, అనేక రకాలైన పండ్లు ఉన్నాయి. ఇప్పుడు అది స్వేచ్ఛని అనుభవిస్తూ ఉంది, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉంది, ఆనందాన్ని పొందుతూ ఉంది. ఎప్పటి వరకైతే పంజరంలో ఉందో దానికి అసలు ఇటువంటి ప్రపంచం ఉందని తెలీదు. అలాగే కాముకుడైన జీవుడు కూడా. కాముకుడైన జీవుడు అంటారు హేమాడ్ పంత్ గారు. కాముకుడైన జీవుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, రామకృష్ణ పరమహంస చెప్తారు, మసిబారిన గోడల మధ్యలో నివసిస్తూ ఉంటే మసి అంటకుండా ఎంత కాలం ఉంటుంది అంటారు ఆయన. అంటే కామిని కాంచనాలు అనే మసిబారిన సంసారం అనే గోడల మధ్యలో మనం నివసిస్తూ ఉంటే ఎంతకాలం వాటి ప్రభావం పనిచేయకుండా ఉంటుంది. వాస్తవానికి జీవుడి పరిస్థితి ఏంటి? జీవుడిలో, మానవ శరీరంలో ప్రత్యేకమైన బుద్ధి అనే గుణం ఉంది. ఈ బుద్ధి ఇంకా ఏ ఇతర శరీరానికి లేదు. బుద్ధి ఎలా నిర్మితమైంది మనకు 6వ అధ్యాయం స్పష్టంగా తెలిపింది. మాయలోని సత్వగుణం, భగవంతునిలోని ఆనందం, ఈ రెండు కలిస్తే బుద్ధి ఏర్పడింది. అలా జీవుడిలో ఆనందం ఉంది. సచ్చిత్ ఆనంద స్వరూపం భగవంతుడు. అలా భగవంతుడిలోని ఆనంద స్వరూపం తనలో ఉంది. కానీ తన ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాడు. శరీరమే నేను అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను కర్తను, నేనే భోక్తను అనుకుంటూ ఉన్నాడు. అలాగా కర్మలు ఆచరిస్తూ ఉన్నాడు. కర్మఫలాన్ని ప్రోగు చేసుకుంటూ ఉన్నాడు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. బాధని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ చక్రం నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియడం లేదు. అసలు తాను బందీ అయి ఉన్నాను అని సత్యాన్ని తెలుసుకోవడము లేదు. మరి ఈ భ్రమను ఎవరు తొలగిస్తారు? ఎవరైతే చిలుకకి స్వేచ్ఛనిచ్చారో పంజరము నుంచి బయటకు తీసి, అలాగా ఈ శరీరం అనే పంజరము నుంచి వెలుపలికి తీసేవారు ఒకరు కావాలి. శరీరం నుంచి బయటకు తీయడం అని అంటే శరీర భ్రమని తొలగించేవారు. అయ్యా, నువ్వు శరీరం కాదు, ఇది నీ భ్రమ, నువ్వు అదిగో భగవంతుడిలోని ఆనంద స్వరూపానివి, నువ్వు ఆత్మవి అని తెలియచేసేవారు కావాలి. అలా తెలియచేసేవారే సద్గురు. సద్గురువు తమ శక్తిపాతంతో శిష్యుడిలోని లేదా భక్తుడిలోని ఈ భ్రమను తొలగిస్తారు, అజ్ఞానాన్ని నివృత్తి చేస్తారు. ఇప్పుడు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. ఇప్పుడు నిజమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి సద్గురువు మాత్రమే ఇటువంటి చర్యను చేయగలరు. ఈ సంగతి చెప్తూ ఉన్నాడు చిలుక జీవుడు మధ్య ఉన్న సారూప్యాన్ని గురించి హేమాడ్ పంత్ గారు. బాబాగారు తన భక్తులని తమ పట్ల విశ్వాసాన్ని ఉంచమంటాడు. కానీ షిరిడీ ప్రజల్లో ఉండే మూఢ విశ్వాసాన్ని బాబాగారు నిరసించారు. ఎలా నిరసించారో చూద్దాం. ఒకసారి షిరిడీలో కలరా వ్యాధి వచ్చింది, తీవ్రంగా వ్యాపించింది. ప్రజలందరూ కలవరపడుతూ ఉన్నారు, భయభీతులకు గురైపోయారు. పంచాయతీ వారు ఒక తీర్మానం చేశారు. అంటే వీళ్ళ భావన ఏంటంటే,
క్షుద్ర దేవతలు ఆగ్రహించారు అని వీళ్ళ భయం, వీళ్ళ మూఢనమ్మకం. అందుకని ప్రజలందరూ కలిసి పంచాయతీ వారితో మాట్లాడుకొని ఒక 3 నియమాలు తమకు తామే విధించుకున్నారు. ఒక నియమం ఏంటంటే ఇతర గ్రామాల ప్రజలు తమ షిరిడి గ్రామానికి రాకూడదు. కాబట్టి షిరిడీకి వచ్చే రహదారులన్నీ బంద్ చేశారు, అన్నీ మూసివేశారు. రెండవది, షిరిడీలో కలరా వ్యాధి తొలగిపోనంత వరకు ఊరిలో మేకను వధించకూడదు. 3, బయటి గ్రామాల నుంచి ఎటువంటి బండి కూడా తమ గ్రామ సరిహద్దులు దాటి లోనికి రాకూడదు. ఈ 3 నియమాలు, ఈ 3 ఆంక్షలు, వీటిని కానీ ఉల్లంఘిస్తే జరిమానాతో కూడిన శిక్ష ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరిలో అప్పట్లో వంట చేసుకోవాలి అన్నట్టు ఇంధనం ఏంటి? వంట చెరికే కట్టెలే. కట్టెలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. కారణం ఏంటి? బయట నుంచి కట్టెల బండి రాకూడదు, ఎవరు బయట నుంచి రాకూడదు. కాబట్టి కట్టెలకి తీవ్రమైన కొరత. ఒకసారి వేరే ఊరు నుంచి ఒక కట్టెల బండి వచ్చింది షిరిడి గ్రామ సరిహద్దు వరకు. ఆ బండి అతను షిరిడిలోకి రావాలి అని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఉన్న ఆంక్షలు ఏంటి? బండి లోపలికి రాకూడదు. గ్రామ ప్రజలకు కట్టెలు అవసరమే, కానీ బండిని లోనికి రానిస్తే పంచాయతీ నియమాన్ని అతిక్రమించినట్టు. కాబట్టి అవసరమైతే ఉంది, నియమం అడ్డు వస్తూ ఉంది, ఈ ఆంక్ష అడ్డు వస్తూ ఉంది. ఈ విషయం బాబాగారికి తెలిసింది. బాబాగారు స్వయంగా వెళ్ళి బండి ముందు నిలబడ్డారు. అంతే, అప్పటి వరకు బండిని ఎవరైతే షిరిడిలోకి రానికుండా అడ్డుపడుతూ ఉన్నారో వాళ్ళందరూ ప్రక్కకు తొలగారు. సాక్షాత్తు బాబాగారే వస్తే ఎవరు కాదని చెప్పగలరు. బాబాగారి కట్టెలు తమ మసీదుకి తీసుకెళ్లారు. బాబాగారికి కట్టెలు ఎందుకు అని అంటే నిత్యం ధుని ఉంది, వాటికి కట్టెలు అవసరం. ఆ నెపంతో ద్వారకామాయికి తీసుకువెళ్ళారు కట్టెల బండిని. కట్టెలు బాబాగారు అక్కడ దించుకున్నారు. ఆ కట్టెలు ఎంతోమంది సహజంగా తీసుకువెళ్ళే ఉంటారు. ఇలా ఇటువంటి ఒక నియమాన్ని బాబాగారు స్వయంగా ఉల్లంఘించారు. ఇక రెండవ నియమం, మేకని ఊరిలో వధించకూడదు. ఈ నియమాన్ని ఎలా బాబాగారు తొలగింపు చేశారో చూద్దాం. ఎవరో చావటానికి సిద్ధంగా ఉన్న బక్క చిక్కి ఉన్న ఒక మేకను ద్వారకామాయికి తీసుకొచ్చారు. ఆ మేకను చూసేందుకు జనం పోగయ్యారు. అప్పుడు అక్కడ బడే బాబా ఉన్నారు, శ్యామ ఉన్నారు, దీక్షిత్ లాంటి ఇతర భక్తులందరూ ఉన్నారు. ఈ బడే బాబా ఎవరు అంటే, బడే బాబా బాబాగారికి అతిథి. రోజు ఆయన భోజన వేళకి మసీదుకి వచ్చేవారు. బాబాగారు ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మొదట బడే బాబా చెలుము పిలిస్తేనే బాబాగారు చెలుము పిలిచేవారు. వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. బాబాగారు మసీదులో భోజనానికి కూర్చుంటే బడే బాబా వచ్చి బాబాగారికి ఎడం వైపు కూర్చునేవారు. బడే బాబా ముందర భోంచేస్తేనే బాబాగారు భుజించేవారు. బాబాగారు భుజించిన తర్వాతే ఇతర భక్తులు తినేవాళ్ళు. ఇలా సాగేది అక్కడ పద్ధతి. ఇటువంటి బడే బాబా ఆ సమయంలో మసీదులో ఉన్నారు. బడే బాబా మాంసాహారి కూడా. కాబట్టి బడే బాబాతో అంటారు బాబాగారు, బడేమియా ఈ మేకని ఒక్క దెబ్బతో చంపు, బలిచేయి. బడే బాబాకి మొదటి అవకాశం ఇస్తూ ఉన్నారు. బడేమియా మేకను ఒక్క దెబ్బతో చంపేయి అన్నారు. బడే బాబా ఆ మేక వంక చూశారు. చూసి దీనిని అనవసరంగా ఎందుకు చంపాలి అన్నారు. ఆయన చంపలేదు. ఇక రెండవ అవకాశం, బాబాగారి ముందు ఉన్న నందీశ్వరుడు శ్యామ, నీవు వెళ్ళి కత్తిని తీసుకురా, ఈ మేకని కోసేద్దాం. మేక వచ్చింది ద్వారకామాయికి. బాబాగారు ఇంతకుముందు ఏం చెప్పారు? ద్వారకామాయి అంటే కన్నతల్లి, అమాయకులకు భావికులకు కన్నతల్లి, ఎవరు ఏ ఆపదలో ఉన్నా వారిని రక్షిస్తుంది అన్నారు. మసీదుకి ఏ జీవి అయినా రాగలిగారు అని అంటే అది బాబాగారి అనుమతి ఉంటేనే రాగలరు. అలా మేక వచ్చింది. మరి ఆ మేకను రక్షించాలి కదా. బాబాగారు ఏమంటున్నారు? బడే బాబాతో ముందు నరకమన్నాడు, ఒక్క దెబ్బతో చంపే అన్నారు. ఇప్పుడు శ్యామను కత్తి తీసుకురా, మనం కోసేద్దాం అంటున్నారు. అంటే ఆ బాబా మేకని చంపాలని ఎందుకు అనుకుంటూ ఉన్నారు చూద్దాం. సరే, బాబాగారి ఆజ్ఞ అయింది. శ్యామ వెళ్ళాడు, రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళారు. వారి వద్ద కత్తి ఉంది. ఆ కత్తి తీసుకొచ్చాడు, బాబాగారి ముందు ఉంచాడు. రాధాకృష్ణకి అనుమానం వచ్చింది. ఈ సమయంలో బాబాగారికి కత్తితో పనేంటి? ద్వారకామాయిలో ఎప్పుడు ఏం జరుగుతుందో, బాబాగారి అవసరాలేంటో ఆ తల్లికి స్పష్టంగా తెలుసు.
కాబట్టి బాబా గారికి ఇంత పెద్ద కత్తితో అవసరం ఏంటి అని ఎవరినో పంపింది. చూడు బాబా గారు ఏం చేస్తున్నారు. వారు వెళ్ళి చెప్పారు, అమ్మ కత్తిని తీసుకురమ్మని చెప్పింది, ఒక మేక ఉంది, ఆ మేకను నరికేందుకట అని చెప్పారు. వెంటనే రాధాకృష్ణయ్యకి ఈ మేకపై దయ కలిగి తన కత్తిని వెనక్కి తెప్పించుకున్నారు. రాధాకృష్ణయ్యకు ఉన్న దయ మేకపై బాబా గారికి లేదా? ఏం చేశారో చూద్దాం. శ్యామ, నువ్వు వెళ్ళి వాడలోకి వెళ్ళి ఇంకో కత్తిని తీసుకురా, మేకని చంపుదాం అంటే రాధాకృష్ణయ్య కత్తిని వెనక్కి తెప్పించేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కత్తి లేదు కాబట్టి శ్యామకి ఒక చక్కటి అవకాశం లభించింది, బాబా కత్తి లేదు అని చెప్పేందుకు. కాబట్టి శ్యామ, నువ్వు వెళ్ళు వాడలోకి ఇంకో కత్తిని తీసుకురా. బాబాగారు వదిలేయలేరు కాబట్టి శ్యామ వాడలోకి వెళ్ళాడు. ఆలోచించాడు, కత్తి ఖచ్చితంగా దొరుకుతుంది ఊరిలో, కానీ ఆ కత్తి తీసుకొని కానీ మసీదుకు వెళ్తే మేకను నరకమంటారు బాబా, తన చేతులతో ఆ హత్య ఎందుకు చేయాలి, ఆ పాపం తనకెందుకు అనుకొని వాడలోనే కూర్చుండిపోయాడు. ద్వారకామాయికి రానేలేదు. మరి మేకను చంపితే పాపం వస్తుంది అని బాబాగారికి తెలీదా? శ్యామకు తెలియంగా సరే, ఇప్పుడు శ్యామ కూడా రాలేదు. ఇక మూడవ అవకాశం దీక్షిత్ గారికి ఇస్తున్నారు బాబా. దీక్షిత్ గారు అక్కడే ఉన్నారు. కాక మనసుకు పరీక్ష పెట్టాలి అని బాబాకు అనిపించింది. బాబాగారు ఆజ్ఞాపించారు, కాక నీవు వెళ్ళి కత్తిని తీసుకురా, ఈ మేకను వధించి దానిని బాధ నుంచి విముక్తి చేద్దాం. ఇది బాబాగారి ఆజ్ఞ. ఎవరితో చెప్పారు? కాకాసాహెబ్ దీక్షిత్తో. కాకాసాహెబ్ దీక్షిత్ మనసుకి పరీక్ష పెట్టాలి అనుకుంటున్నారు బాబా. బాబాగారు ఎందుకు పరీక్ష పెట్టాలనుకుంటున్నారు అని అంటే, కాకా దీక్షిత్ మనసు ఎటువంటిదో బాబాగారికి స్పష్టంగా తెలుసు. ఇది బాబాగారు తెలుసుకోవాలి అని కాదు, దీక్షిత్ గారి క్యారెక్టర్, వారి గుణగణాలు మనకు తెలియాలి అని, మనం తెలుసుకోవాలి అని. అలా దీక్షిత్లో ఉన్న గుణాలు మనం గ్రహిస్తే ఒకరోజుకి మనం కూడా దీక్షితులాగా ఎందుకు మారకూడదు అని మనలో ఒక ఆలోచన రావాలి. ఇది బాబాగారికి కావాల్సింది.